ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 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 అంటూ పుష్ప సినిమా మానియానే నడుస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 చిత్రం ఈరోజు భారీ అంచనాలతో విడుదలైనటువంటి నేపథ్యంలో నిన్న అంటే డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్తో పాటుగా కొన్ని ప్రాంతాల్లో కూడా బెనిఫిట్ షోలు వేయడం జరిగింది. అయితే బెనిఫిట్ షోలో విషాదం చోటు చేసుకుంది. నిన్న హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. అలాగే ఒక బాలుడు అపస్మారక స్థితిలో ఈరోజు ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ తొక్కిసలాటికి కారణం ఏంటి? ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది? పోలీసులు ఇప్పుడు సంధ్యా థియేటర్ మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో నిన్న సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షోని ఏర్పాటు చేశారు. అయితే బెనిఫిట్ షోకి కొన్ని వేలాది మందిగా అల్లు అర్జున్ అభిమానులు అయితే అక్కడికి తరలి వచ్చారు. దానికి ఒకంత కారణం ఏంటంటే అదే సంధ్యా థియేటర్లో అదే బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ కూడా వచ్చి పుష్ప 2 చిత్రాన్ని వీక్షించబోతున్నాడు అంటూ ఒక న్యూస్ వైరల్ అవ్వడం, ఆ న్యూస్ని చూసినటువంటి అల్లు అర్జున్ అభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీ ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ని చూడాలి, అల్లు అర్జున్తో కలిసి సినిమా చూడాలి అనే ఉద్దేశంతో అక్కడికి అంటే అసలు సంధ్యా థియేటర్లో పట్టేంతకంటే ఎక్కువ జనాలు అక్కడికి రావడం, కిక్కిరిసిపోవడంతో అక్కడ తొక్కిసలాట జరగడం, ఆ తర్వాత పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, పోలీసులు ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేకపోవడంతోనే నిన్న ఒక మహిళ అక్కడ మృతి చెందాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే పోలీసులు మాత్రం సంధ్యా థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది అంటూ సంధ్యా థియేటర్ మీద పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సంధ్యా థియేటర్ యాజమాన్యం ఈ మృతికి ఎంత కారణమో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఈ మృతికి అంతే కారణం. దాంతో పాటుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ మృతికి అంతే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా చూడాలి అనుకున్నప్పుడు ముందుగా పోలీసులకి సమాచారం అందించాలి, లేదంటే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సమాచారం అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ టీం కానీ అల్లు అర్జున్ కానీ సంధ్యా థియేటర్కి కానీ పోలీసులకు కానీ సమాచారం అందించారా లేదా అనేది బయటికి రావట్లేదు. కానీ సంధ్యా థియేటర్ యాజమాన్యం మాత్రం పోలీసులకి సమాచారం అందించడంలో విఫలమైందనేది క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటుగా అక్కడికి వచ్చినటువంటి క్రౌడ్ ఏదైతే ఉందో ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు వారి అభిమానాన్ని చాటుకునేందుకు లేదా నిజంగా 3 సంవత్సరాల నుంచి వారి అభిమాన హీరోకి సంబంధించినటువంటి చిత్రం కోసం ఎదురు చూస్తూ ఆ చిత్రానికి సంబంధించినటువంటి బెనిఫిట్ షో నిన్న పడుతున్నటువంటి నేపథ్యంలోనే వేలాది మంది అక్కడికి రావడం, అక్కడ తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటలో నిజంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు ఈ సంధ్యా థియేటర్ మీద అయితే కేసు నమోదు చేశారు. ఈ మహిళ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ పిక్చర్లో బ్లర్ చేసినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో అతను తన కొడుకుని తీసుకొని ఈ బెనిఫిట్ షోకి వచ్చింది. ఈ బెనిఫిట్ షోలో నిన్న జరిగినటువంటి గందరగోళం, నిన్న జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాటలో ఆవిడ మృతి చెందినటువంటి బాధాకరమైనటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అలాగే ఈ బాబు చూడండి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. సిపిఆర్ చేసేటువంటి ప్రయత్నం కూడా అక్కడ ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే నిన్న ఏ రేంజ్లో తొక్కిసలాట జరిగింది అనేది నిజంగా ఈ విజువల్ చూస్తే మనకు అర్థం చేసుకోవచ్చు. మనం ఈ విజువల్లో క్లియర్గా ఉంది. బాబులో అసలు చల్లమే లేదు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మహిళను కనుక మనం చూసుకున్నట్లయితే మహిళ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిన నేపథ్యంలో ఆవిడకి సిపిఆర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఆవిడ చలించకపోవడంతో హుటాహుటిన ఆవిడ్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేస్తే ఆవిడ చికిత్స తీసుకుంటూనే మృతి చెందారు. ఇప్పుడు ఈ మృతికి నిజంగా ఎవరు బాధ్యులు? ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బాధను ఎవరు తీరుస్తారు? ఇప్పుడు సినిమా మీద పిచ్చి ఉండాలి కాదంటలే, కానీ మరి ఒక ప్రాణాన్ని కోల్పోయేంత పిచ్చి సినిమా మీద ఉండడం అవసరమా? నిజంగా ప్రతి ఒక్క అభిమానులు కూడా వారి అభిమాన హీరో మీద
ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. బెనిఫిట్ షోలకు వెళ్ళి అక్కడ బెనిఫిట్ షోని వీక్షించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఒక ట్రెండ్గా మారినటువంటి నేపథ్యంలో ఈ ప్రాణాలు కోల్పోయినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ప్రాణాలను తిరిగి తీసుకురాగలం. ఇప్పుడు ఈ మహిళ మృతికి ఎవరు బాధ్యత వహించాలి? అసలు ప్రభుత్వమా, లేకపోతే సంధ్యా థియేటర్ యాజమాన్యమా? అసలు బెనిఫిట్ షోకి పర్మిషన్లు ఇచ్చే ముందు ప్రభుత్వం అయినా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. పోలీసులైనా సరే అక్కడ ఇప్పుడు బెనిఫిట్ షోలకి ఖచ్చితంగా క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ని నియంత్రించగలిగితేనే బెనిఫిట్ షోలకి మీరు పర్మిషన్లు ఇవ్వాలి కదా. లేదు, అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అనేటువంటి సమాచారం మీకు అంది ఉంటుంది కదా. మీరు అందినప్పుడన్నా తగిన చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు విఫలమయ్యారు మీరు చర్యలు తీసుకోవడంలో? ఎందుకు ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఒక బాలుడు నిన్న సినిమా చూసేందుకు, అలాగే అల్లు అర్జున్ చూసేందుకు భారీగా అక్కడికి అభిమానులు అయితే వచ్చారు. ఒకంత అక్కడ తొక్కిసలాట జరగడం, పోలీసులు కూడా ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసేటువంటి చర్యల్లో భాగంగా అక్కడ లాఠీ చార్జ్ చేయడం, ఆ లాఠీ చార్జ్ నుంచి తప్పించుకునేందుకు అక్కడ ఉన్నటువంటి అభిమానులు కొంతమంది పరుగులు పెట్టడం, ఆ పరుగులు పెట్టిన నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటలో ఇలా కొంతమందికి గాయాలవడం, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళడం, ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం. అంటే బెనిఫిట్ షోలు వెయ్యాలి అనుకుంటే తగిన జాగ్రత్తలు, తగిన చర్యలు తీసుకున్న తర్వాతే బెనిఫిట్ షోలు వేస్తే బాగుండు. ఇప్పుడు కొంతమంది ఈ చనిపోయినటువంటి మహిళ గురించి, ఈవిడ కుటుంబం గురించి కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని మహిళ చిన్న బాలుడిని తీసుకొని బెనిఫిట్ షోకి వెళ్ళడం అవసరమా, అక్కడ హీరోని చూడడం అవసరమా అంటూ కూడా ఈ మహిళని బాలుడిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అభిమానం అనేది, మీరు మొదటి రోజు సినిమా చూడాలని ఎలా బెనిఫిట్ షోకి వెళ్ళారో, వీళ్ళు కూడా వారి అభిమాన హీరోని, లేకపోతే వాళ్ళ అభిమాన హీరో నటించినటువంటి ఆ చిత్రాన్ని వీక్షించాలని కొడుకుని తీసుకొని వెళ్ళుండొచ్చు. అక్కడికి వెళ్ళడం తప్పు కాదు, కానీ అక్కడ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని ఆ మహిళ ఊహించైతే ఉండదు. ఊహించినటువంటి నేపథ్యంలోనే ఇటువంటి తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో బాలుడు ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉంటే ఆ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఏది ఏమైనప్పటికీ పోలీసులు మాత్రం ఈ సంఘటనకి కారణం సంధ్యా థియేటర్ అని చెప్తూ ఉంటే, సంధ్యా థియేటర్ మాత్రం అసలు పోలీసులు క్రౌడ్ని కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ వారు వాపోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం అయినా సరే ఒకసారి ఆలోచించాలా. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఒక సినిమా రిలీజ్ అవుతుంటే అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు రావడం అనేది సహజం. అయితే అక్కడ తగిన చర్యలు కానీ, తగిన ఏర్పాట్లు కానీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. జిఎస్టీ రూపంలో ప్రభుత్వం ఒక సినిమా నుంచి డబ్బులు గుంజుకుంటున్నప్పుడు మినిమంగా అభిమానుల కోసమో లేకపోతే ప్రజల కోసమో అక్కడ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.